కేరళ సీఎంగా విడి సతీశన్ పేరు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈయన పూర్తి పేరు వడెస్సేరి దామోదరన్ సతీశన్. కొచ్చి సమీపంలోని నెట్టూరులో 1964లో మే 31న ఈయన జన్మించారు. వృత్తిరీత్యా ఈయన న్యాయవాది. కేరళ హైకోర్టులో న్యాయవాది వృత్తిని ఈయన ప్రాక్టీస్ చేశారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2001లో పారాపూర్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎంపికై ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు ఎంపికయ్యారు. కేరళ రాష్ట్రంలో వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటమి చాలా కాలంగా పోటీ పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష కూటమిని ఎల్డీఎఫ్ను కాంగ్రెస్ పక్ష కూటమి ఓడించడం యూడీఎఫ్ విశేషం. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ నుంచి సమన్వయం చేసుకుంటూ రాజకీయాలకి, వివాదాలకి అతీతంగా సతీశన్ వ్యవహరించాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పి కేరళ సీఎం అవుతాడని అందరూ భావించిన అగ్రనాయకత్వం ఎట్టకేలకు కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ సతీశన్ని ఎంపిక చేయడం పట్ల ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తల సమన్వయంతో ఆ రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బయట శక్తుల ప్రమేయంతో కొత్త వాళ్ళని నియమించే సాంప్రదాయం ఉండేది. అలా కాకుండా కేరళలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ తమ శక్తినంతా ధారపోస్తే చివరకు సిద్ధరామయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టారని కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పటికీ అసంతృప్తి రగులుతూనే ఉంది. ఈ పరిస్థితుల్ని అధిగమిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కేరళ వ్యవహారంలో చాలా అద్భుతంగా వ్యవహరించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే యూడీఎఫ్కు 100కు పైగా సీట్లు వస్తాయని సతీశన్ ఘంటాపదంగా చెప్పారు. అలాగే ఎల్డీఎఫ్లో డజన్ మందికి పైగా మంత్రులు ఓడిపోతారని కూడా ఆయన అంచనా వేశాడు. ఆయన అనుకున్నట్టే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే సతీశన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం పట్ల ఆ రాష్ట్ర కాంగ్రెస్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.